తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వెంటాడుతోంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో నో స్టాక్ బోర్డులు కనిపించగా ఇప్పుడు తెలంగాణలో కూడా డీజిల్ కొరత మొదలైంది. అనేక ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో పూర్తిగా నిల్వలు ఖాళీ కావడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల వాహనానికి నిర్దిష్ట పరిమితి మాత్రమే ఇంధనం ఇస్తున్నారు. గూడ్స్ వాహనాలు, పాలు, నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాలు కూడా ప్రభావితమవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో డీజిల్ కొరత ఎక్కువవుతోంది. డీజిల్ కోసం కస్టమర్లు పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఆందోళనకు గురవద్దని అంటున్నారు. సరిపడా డీజిల్ అందుబాటులో ఉందని చెబుతున్నారు. డబ్బాల్లో డీజిల్ తీసుకువెళ్లొద్దని సూచిస్తున్నారు. కదిరిలో టోటల్గా 13 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల జనాలు ఎక్కువగా వస్తున్నారు. జనాలు ఎటువంటి ప్యానిక్ కావద్దండి. మన కదిరిలో టోటల్గా డీజిల్ అయితే 1,08,000 లీటర్ల వరకు ఉంది. అదేవిధంగా పెట్రోల్ 1,05,000 లీటర్ల వరకు ఉంది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా డబ్బాల్లో కానీ లేదా క్యాన్స్లో కానీ డీజిల్ పట్టుకొని వెళ్ళొద్దండి. డీజిల్